సార్ ఇప్పుడు లోపల ఉమ్. సెమెన్ ప్రొడ్యూస్ అవుతుంటుంది కదా, అవును. మరి అది ఎక్కడికి పోవాలి అసలు దాన్ని ఎజాక్యులేట్ చేయకపోతే? ఇప్పుడు పెళ్లి కాకముందు, ఉమ్, పెళ్లి కాని ఇప్పుడు చాలా మంది ఉంటారు కదా మన అవును దగ్గర. అవును. పెళ్లి కాని వాళ్ళకు ఆ వీరం ఎక్కడికి వెళ్ళాలి? ఎస్. మన సెక్స్ చేసేటప్పుడు వీరం యోనిలో పడుతుంటుంది. అవును. నిద్రలో కళలలో స్ఖలనం అయ్యే ప్రకృతి ఏం చేస్తాం? ఇప్పుడు మనం దీనికి వెళ్తామా ఫ్లష్ చేస్తాం. అవును. ఇది చేసిన తర్వాత ఫ్లష్ చేస్తాం కదా. మన బాడీలో వీరం ఉత్పత్తి అయిన తర్వాత ఏం చేస్తుంది మన బాడీ? ప్రకృతి ఏం చేస్తుంది అంటే ప్రకృతి ఫ్లష్ చేసేస్తుంది, నిద్రలో తీసేస్తుంది. ఓ, అంటే నైట్ ఫాల్ అవుతుంది ఓకే. సెక్స్ చేయని వాడికి. అర్థమైంది కదా? అర్థమైంది. సెక్స్ చేయని వాడికి నిద్ర వెళ్ళిపోతుంది. ఆ సమస్య కాదు. మన బాడీలో రక్తం ఉత్పత్తి అవుతుంది కదా, అలాగే కంటిన్యూస్ వీర్యం ఉత్పత్తి అవుతుంటుంది. ఒకటి సెక్స్ యూజ్ చేస్తాడు, ఒకటి నిద్రలో తీస్తాడు. కానీ కొందరు కంకణం కట్టుకొని అవును ఉద్యోగం కాదు, ఉద్యమంలో కొట్టుకుంటుంటారు. సబ్బులు అయిపోతున్నాయి స్వామి, అలా కొట్టుకుంటున్నారు హస్తప్రయోగం. దానివల్ల బాడీ మీద దుష్ప్రభావం ఉంటుంది. నాకు ఎంతమంది విమర్శించనండి, కింద రాస్తుంటారు కామెంట్లు, రాయనివ్వండి. కానీ ఒక్కటి చెప్తాను, ఇప్పుడు చిన్న వయసులో అంగస్తమన సమస్య ఎందుకు వస్తుంది? ఇప్పుడు నా క్లినిక్లో, నా ఓపీడీలో 16 సంవత్సరాల పిల్లాడితో సహా 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు నేను ఇద్దరు ముగ్గురు చూశారు కదా. 20 సంవత్సరాలు చూశారు కదా. ఆశ్చర్యపోతున్నాను. ఈ వయసులో వచ్చే సమస్య కాదు కదా కదా. అందుకోసమే ప్రకృతికి భిన్నంగా వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు తప్పవు. పరిణామాలు నేను చెప్పేది ఒకటే, మీరు ప్రకృతికి అనుకూలంగా ఉంటే ప్రకృతి మీకు సానుకూలంగా ఉంటుంది, లేకుంటే ప్రతీకారం తీసుకుంటుంది. ఎలాంటి ప్రతీకారం? ఇప్పుడు దీంట్లో పెట్టామనుకోండి అంగం యోనిలో, ఏం కాదు. దేవుడు దానికోసం సృష్టించాడు. పెళ్లి చేసుకోండి, హాయిగా సెక్స్ చేయండి. అలా అని దీంట్లో పెట్టామంటే వ్యభిచారం చేయకండి మళ్ళీ. ఇప్పుడు సార్ మీరు ఇప్పుడు పెట్టమన్నారు కదా, పెళ్లి కాకముందు చేస్తే వ్యభిచారం, పెళ్ళంతా చేస్తే ఆచారం, అదే బలంతో చేస్తే అత్యాచారం. ఈ 3 ఉన్నాయి ఇక్కడ. పాపం పుణ్యం మారుతుంది. కాబట్టి నేను అందరికి చెప్పేది ఏంటంటే, సెక్స్ అనేది పుణ్యకార్యము. భార్యతో సెక్స్ అంటే పుణ్యకార్యం. తాళి కట్టి తీసుకొచ్చింది సంతానం మనం ముందు తీసుకెళ్ళడానికి కదా, అంతే తప్ప హస్తప్రయోగం చేసుకోవటం వల్ల మీ యవ్వనానికి చేటు హానికరం. సార్, యాక్చువల్గా ఒక వయసు వచ్చిన తర్వాత అంగం సైజు పెరగదు అంటారు, కానీ యునానీలో కొన్ని క్రీమ్స్ రాస్తే అంగం సైజు పెరుగుతుంది అని చెప్తున్నారు. నిజమేనా? అది తప్పు. పెరగదు. చెప్తాను నేను. ఇప్పుడు మీ ముక్కు పెరుగుతుందా? పెరగదు. మీ చిన్న ముక్కు ఉందనుకోండి, మీ శ్వాస తీసుకోగలుగుతున్నారా? శ్వాస తీసుకుంటున్నారు కదా. శ్వాస ఎలాగో తీసుకుంటా. అవును. ఓ పెద్ద ముక్కు కూడా శ్వాస తీసుకుంటున్నాడు, చిన్న ముక్కు కూడా శ్వాస మొత్తుకున్నాడు, మరీ లోపల ఉతుకుపోయినాడు శ్వాస మొత్తుకుంటున్నాడు. అలాగే అంగం చిన్నగున్నా పెద్దగున్నా వాడు కూడా సెక్స్ చేయగలుగుతాడు. ఇక్కడ క్రీమ్ గురించి మాట్లాడితే దానికి ఉదాహరణ ఏం చెప్తానంటే, అంగం సైజ్ 6 ఇంచులు ఉందనుకోండి, హస్తప్రయోగం వల్ల 4 ఇంచులు అయింది అనుకోండి, అది మళ్ళీ 6 ఇంచులు అవుతుంది క్రీమ్ పెడితే. యునాని మందులు పోయిన సైజ్ తిరిగి వస్తుంది, కానీ లేని సైజ్ రాదు. రైట్. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే అంగం సైజ్ తగ్గే ఛాన్స్ ఉంటుందా? ఎందుకు తగ్గుతుంది చెప్తున్నారు. అంగం సైజ్ తగ్గడానికి ఏంటంటే, అంగం సైజు తగ్గడానికి కారణం ఏంటంటే, అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం వల్ల అంగానికి కావాల్సినంత ఆక్సిజన్ న్యూట్రిషన్ దొరకకపోవటం, మేల్ హార్మోన్ తగ్గిపోవటం, టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవటం, అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల సెల్యులార్ డీజనరేషన్, అంగం పైన ఉన్న ఈ మజల్స్ డీజనరేట్ అయిపోయి సైజ్ తగ్గిపోతుంది. ఓరల్ సెక్స్, కొందరు బోర్లో పండుకొని అంగానికి బెడ్తో రాపిడి చేస్తుంటారు, దానికి ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. ప్రకృతికి భిన్నంగా వెళ్ళినప్పుడు సైజు తగ్గుతుంది, అట్రాఫీ కూడా వస్తుంది అంట. దేవుడా. సో చాలా మంది మగవాళ్ళు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఏంటంటే అంగం సైజు. సో సైజు ఎంత ఉండాలి, ఎంత ఉంటే స్త్రీ సుఖపడుతుంది, ఈ విషయంలో మగవాళ్ళు చచ్చిపోతున్నారు కొంచెం. దాని గురించి ఒక స్టడీ ఉందండి. ప్రతి మగాడంట తన అంగం సైజు తీసుకొని ఏదో ఒక్కసారి లైఫ్లో దిగులు పడతాడట. అవును. అరే నేను సైజ్ సరిగా ఉందా లేదా, నేను సాటిస్ఫై చేస్తున్నానా లేదా అని భార్యకు అడగటం కూడా ఒక హేళనగా ఫీల్ అవుతాడు. నామోషిగా, లేదంటే నాకు ఇబ్బంది పాలవుతానని భయం. కానీ ఇవన్నీ పక్కన పెడితే నా అనుభవం 32 ఇయర్స్ అనుభవం ఏం చెప్తుందంటే, మీ సైజు 2.5 ఇంచులు ఉన్న అంగం లేచాక, మెత్తగున్నప్పుడు ఎలా ఉంటే పక్కన పెట్టండి, అంగం లేచాక 1, 2, 3 ఇంచులు అండి, ఇంత ఉంటే మోర్ దెన్ ఎనఫ్, చాలు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చూడండి, యోని లోని భాగం అనుకుంటే ఈ 2.5 ఇంచు 3 ఇంచుల లోపటే వాళ్ళకు సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి.
Okay. వాళ్ళకు అనుభూతి పొందే, వాళ్ళు ప్లెజర్ పొందే నరాలు ఇక్కడ ఉంటాయి. ఓకే. వాళ్ళ అనుభూతి పొందే నరాలు క్లైటోరిస్ ఈ చుట్టుపక్కల ఉంటుంది మొత్తం. మనం ఇలా చేసేటప్పుడు రాపిడ్ అయ్యే వరకు వాళ్ళకు కూడా భావి ప్రాప్తి కలుగుతుంది, సుఖ ప్రాప్తి కలుగుతుంది. ఓకే. కానీ ఒక కండిషన్, షరతులు వర్తిస్తాయి. ఎస్. అంగంలో నిలకడ, ఆమె సుఖపడే వరకు నిలకడ గట్టితనం ఉండి తీరాలి. వీర్యం బయట రాకుండా ఉండాలి. ఓకే. అది షరతు. సార్ మరి పోర్న్ వీడియోస్లో ఇంత ఉంటుంది ఏంటి సార్? అది కొన్ని సందర్భాలు ఆర్టిఫిషియల్ ఉంటాయి. కొన్ని ఏరియాలు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఉన్నదనుకోండి, ఆఫ్రికా ఖండంలో ఏంటంటే వాళ్ళ శరీరం తీరు పెద్దగా ఉంటుంది, వాళ్ళ బూబ్స్ కూడా పెద్దగా ఉంటాయి, వాళ్ళ మహిళల్లో వాళ్ళ యోని కూడా అంత డెప్త్ ఉంటుంది, వాళ్ళ అంగాలు కూడా పెద్దగా ఉంటాయి. పాకిస్తాన్ కొన్ని ఏరియా ఉంది, అటువైపు కూడా అంగాలు పెద్దగానే ఉంటాయి. ఓకే. సైజ్ ఇక్కడ మ్యాటర్ కాదమ్మా, సుఖపెట్టడానికి నిలకడ అంగస్తంభన ఉండి తీరాలి. సో ఇప్పటిదాకా మనం హస్తప్రయోగం గురించి చాలా విషయాలు చెప్పారు. ఒకవేళ చాలా మంది పిల్లలు అడిక్ట్ అయిపోతారు హస్తప్రయోగానికి. ఒక రోజులో 4-5 సార్లు 6-7 సార్లు అట్లా చేస్తారు. దీనివల్ల వచ్చే అతిపెద్ద ప్రమాదం ఏంటి? ఇప్పుడు మా దగ్గర కొన్ని కేసుల గురించి చెప్పాలండి మీకు. అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల ఏమవుతుందంటే, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇంకా ఇప్పుడు కూడా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. అన్నం కూర చల్లారిన తర్వాత దాంట్లో చెయ్యి వేసి ఇలా తీసేయండి. గంట వేసే బదులు చెంచా వేస్తారు కదా, ఆ చెంచా వేసే బదులు చెయ్యి వేసి తీసి అన్నం సాయంత్రం వరకు పాసిపోద్ది, కూర కూడా పాసిపోద్ది. ఈ చెయ్యి చర్మం తగలంగానే పాసిపోతుంది. అదే గంటతో తీస్తే, చెంచాతో తీస్తే పాడగదా, డికాంపోజిషన్ రాదు దాంట్లో. ఈ చర్మంలో కరిగించే శక్తి ఉంటుంది. అట్లాంటి ఈ చర్మంతో అంగానికి బాగా రాపిడి చేశాడు అనుకోండి, అసలు దీనికోసం తయారు కాలేదండి అంగం. దేవుడు చేతి కోసం అంగానికి సృష్టించలేదు, యోని కోసం సృష్టించాడు. మనం దానికి భిన్నంగా వెళ్ళి ఇక్కడ పెట్టి కొట్టుకుంటా కుదరదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే ఎంతమంది, నా క్లినిక్లో చూసుకోండి, మీరు వచ్చి 16 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు, అంటే 40 తర్వాత ఏజ్ వాళ్ళు తక్కువ వస్తారు, 40 కన్నా తక్కువ ఏజ్ ఎక్కువ వస్తారు. అసలు లైంగిక సమస్యలు వచ్చేది ఆఫ్టర్ 40 కదా. అది కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఏంటంటే, ఆ బూత్ సినిమాలు చూడటం, నీలి చిత్రాలు, పోర్నోగ్రఫీ, అంగం లేవటం, కొట్టుకోవటం. ఎప్పుడు బూత్ సినిమా చూసి, అంటే నీలి చిత్రం చూసినప్పుడు ఒక ఆడది అందుబాటులో ఉండదు కదా, ఉండదు. అవును. తను ఏం చేస్తాడు, కొట్టుకుంటాడు. ఒకడు పిల్లలు పెట్టి కొడతాడు, ఒకడు ఏదో పరుపులో పెట్టి కొట్టుకుంటాడు, ఒకడు బెడ్తో రాపిడి చేసుకుంటాడు, ఒకడు హస్తంతో రాపిడి చేసుకుంటాడు. భిన్నంగా, అంటే ప్రకృతికి భిన్నంగా వెళ్ళేసి అంగం ఆకారం పాటు చేసుకుంటాడు, పవర్ పాటు చేసుకుంటాడు, టైమింగ్ పాటు చేసుకుంటాడు. ఇప్పుడు ప్రథమంగా ఏంటంటే మా దగ్గర ఫోన్లు వచ్చి 3 ఎక్కువ వస్తాయి. ఒకటి ఏంటంటే నా సైజ్ తగ్గిపోయింది, నా టైమింగ్ తగ్గిపోయింది, నా పవర్ తగ్గిపోయింది. 3 ఎక్కువ వస్తుంది, జరుగుతుంటాయి. తర్వాత వేరే అన్ని, ఈ ఫస్ట్ 3 వస్తుంటాయి. 4వది మన సంతానలేమి సమస్య, సెన్సిటివ్ పెనిస్, ప్రీకమ్, ఇవన్నీ వస్తుంటాయి. యునానిలో సంతానలేమికి కూడా పరిష్కారం ఉందా? ఇప్పుడు మా దగ్గర, ఇప్పుడు మా పెదనాన్న ఒక మాట అనేవాడు, పోతేప్పుడు నాకు చిన్నప్పుడు గుర్తుంది మాకు. మా పెదనాన్న సైకిల్ మీద కూర్చొని సైకిల్ తొక్కుతూ నాకు వెనక కూర్చోబెట్టుకున్నాడు. ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా నాన్న, ఆ చెట్ల ఆకులు నూరి దంచి పొడి చేసిస్తే ఎన్ని స్పమ్స్ తయారైతాయి అంటే, ఊరంతా పంచినా అంత గర్భవతులు అవుతారా, అన్ని స్పమ్స్ తయారవుతాయి అనేవాడు. ఆ ఊరిని ఆ స్పమ్స్, ఒక్క మనిషి స్పమ్స్ పంచితే ఊరంతా గర్భవతులు అవుతారా, అన్ని స్పమ్స్ తయారవుతాయి అనేవాడు. అలాంటి చెట్లు, అట్లాంటి వనమూలికలు మన ఇండియాలో ఉన్నాయండి. దానికి సద్వినియోగం చేసుకోవట్లేదు మనం. అసలు ప్రకృతికి ఆస్వాదించట్లేదు మనం. ప్రకృతిని ఆస్వాదించాలి మనం. మార్కెటింగ్ మాయలో పడి మొత్తం అంతా మాయ. ఏదో ఒకడు ఏం చేస్తాడంటే ఆన్లైన్లో చేస్తాడు, తెప్పించుకుని తింటాడు. ఉన్న మగతను గుడ్డ నాలుకకి మందు పెడితే ఉన్న నాలుక రాలినట్టు ఆన్లైన్ మెడిసిన్తో మొత్తం పాడవుతున్నారు. ఓ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదు, సూపర్విజన్ లేదు, మందులు వాడుకుంటున్నావు. అసలు శరీరానికి సరిపోతే అవి కావాల్సిన మందులా, వాడాల్సిన మందులా, వాడకూడని మందులా, ఏం తెలియదు. తెప్పించుకోవడం, వాడుకోవడం, నష్టం.